ధాన్యం అవకతవకలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆడిట్ నిర్వహించాలని బీజేపీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి చెన్నమ్మనేని వికాసరావు డిమాండ్ చేశారు. చందుర్తి మండలం సనుగుల గ్రామంలో ప్రతిమా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సిఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ వికాసరావు రైతులు ఆరుగాలం శ్రమించి కష్టపడి పండించిన ధాన్యాన్ని విక్రయించే క్రమంలో మోసపోతున్నారని అన్నారు. రైతు భరోసా పక్కన పెడితే రైతులు మోసపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. రైతులు ప్రభుత్వంపై నమ్మకంతో కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని విక్రయిస్తున్నారని, రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ధాన్యం అవకతవకలు రైతులకు నమ్మక ద్రోహం చేయడమే అన్నారు. కోనరావుపేట మండలంలో ధాన్యం లారీలు మాయమయ్యాయని, రైతుల ధాన్యం డబ్బుల కోసం నేటికి పడిగాపులు కాస్తున్నారని అన్నారు. జీపీఎస్ ద్వారా చేయాల్సిన పద్ధతిని అధికారుల నిర్లక్ష్యంతో అక్రమాలకు తావిస్తుందన్నారు. బాధ్యులపై విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల శాఖ అధ్యక్షులు మోకిలే విజేందర్, జిల్లా ఉపాధ్యక్షులు మార్తా సత్తయ్య, నాయకులు ఫోన్ చెట్టి రాకేష్, చిడి మల్లేశం, చిర్రం తిరుపతి, ఎగోలం గణేష్, సురేష్, సిరికొండ తిరుపతి తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇటీవల ధాన్యం కుంభకోణం బయటపడ్డది. కోట్ల వేల రూపాయల స్కామ్ అని అంటున్నారు. రైతులు కష్టపడి మరి వ్యవసాయం చేసుకొని ధాన్యం మరి ధాన్యాగారాలకు కావచ్చు, మిల్లులకు పంపిస్తే మరి ధాన్యంలో దందా ద్వారా వారు మోసపోతున్నారు. రైతు భరోసా పక్కన పెట్టండి, రైతులు మరి మోసపోయే పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇది చాలా దారుణం. ఎందుకంటే రైతులు ఎంతో నమ్మకంతో ఇది ప్రభుత్వానికి బాధ్యత అప్పచెప్తారు. వాళ్ళకి కష్టార్జితం వారి ధాన్యం. మరి దీంట్లో అవకతవకలు జరగడం అనేది రైతులకు నమ్మక ద్రోహం అని మేము భావిస్తున్నాం. తక్షణమే ప్రభుత్వం ఇది జిల్లా లెవెల్లో కాదు, రాష్ట్ర లెవెల్లో ఒక ఆడిట్ టీం నుంచి క్రియేట్ చేయాలి. నకిలీ ట్రక్ షీట్లు, నకిలీ రవాణా రికార్డులు, కోనరావుపేట మండలం అయితే లారీలే మాయమైపోయినాయి. మనము ఇట్లా లారీలు మాయమయ్యే విషయము మనం ఎప్పుడు వినలే. కొత్త కొత్త విషయాలు మనం వింటున్నాం. చాలా ఘోరం ఇది. రైతులు పాపం వాళ్ళు ఏడుస్తున్నారు. ట్రక్ షీట్లో గందరగోళం జరిగిందని మరి నిజమైన ట్రక్ షీట్లు పోలీస్ స్టేషన్లో అవి ఉన్నాయి. వాటి వల్ల మరి పైసల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. మొత్తం జీపీఎస్ ద్వారా చేయాల్సిన పద్ధతిని ఇది అక్రమాలకు జరగడానికి ఇది నిర్లక్ష్యం జరుగుతుంది. మరి ప్రభుత్వం దీని గురించి ఆలోచించాలి. రాష్ట్ర స్థాయిలో ఆడిట్ చేయించి జీపీఎస్ పద్ధతిలో మరి ఇది స్కామ్ ఎంతవరకు ఉంది, దీని వెనుక ఎవరున్నారు, సూత్రధారులు ఎవరు మరి గుర్తించి వీళ్ళందరినీ శిక్షించాలి. రైతులకు మరి నమ్మకం కలిగేటట్టు ప్రభుత్వాలు ముంగటికి రావాలి. గోదాములే కావచ్చు, మిల్లులే కావచ్చు, మరి కొనుగోలు కేంద్రాలే కావచ్చు, అవన్నీ ఒక ప్రణాళికతో రైతులు అధికారుల సమన్వయంతో తిరిగి ఈ మోసం అనేది రైతులను అల్లకల్లోలం చేయకుండా ప్రభుత్వం జాగ్రత్తగా ఇది ముందు ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని మేము డిమాండ్ చేస్తాం.